సైబర్ మోసాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. బ్యాంక్ అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా సైబర్ మోసాలకు ప్రజలు గురవుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం కాకులగుట్ట తండాలో సంతోష్ అనే వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యాడు. తన క్రెడిట్ కార్డు అప్డేట్ చేయాలి అని వాట్సాప్లో పంపిన ఏపీకే ఫైల్ను సైబర్ మోసగాడు డౌన్లోడ్ చేయించి 67,700 మోసం చేశాడు. సంతోష్ కు గుర్తు తెలియని నెంబర్ నుండి క్రెడిట్ కార్డును అప్డేట్ చేయాల్సి ఉందని కాల్ వచ్చింది. అది నిజమైన కాల్ అని నమ్మి తనకు వాట్సాప్ ద్వారా పంపిన ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత క్రెడిట్ కార్డు వివరాలను కాల్లో మోసగాడికి చెప్పాడు. దీంతో నిన్న సాయంత్రం అతడి ఖాతా నుంచి 67,700 రూపాయలు విత్డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయాయని గ్రహించిన సంతోష్ వెంటనే మాచారెడ్డి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ వివరాలు, ఓటీపీ, ఇతర వ్యక్తిగత వివరాలు తెలియని వ్యక్తులతో షేర్ చేసుకోవద్దని, అపరిచిత వ్యక్తులు పంపించే లింకులతో సహా ఏపీకే ఫార్మెట్లో ఉన్న ఫైల్స్ ఓపెన్ చేయకూడదని పోలీసులు ఇదివరకే ఎన్నోసార్లు సూచించారు. అయినా కూడా ప్రజలు సైబర్ మోసాలకు గురవుతున్నారు.